వెల్కమ్ బ్యాక్. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ జయంతి వేడుకలు సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మదన్ మోహన్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. పార్టీలకు అతీతంగా ఆయన గొప్ప సేవలు అందించాలని హరీష్ రావు కొనియాడారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్సు, మదన్ మోహన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజకీయాల కంటే వ్యక్తులు చేసిన సేవలు గొప్పవి, వ్యక్తులు చేసిన కృషి అనేటువంటిది మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. మదన్ మోహన్ గారు ఒక సాధారణ శాసనసభ్యులు కాదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి ఉప ఎన్నిక సిద్దిపేట. ఇక్కడ ఆనాడు సిద్దిపేట ప్రజలు తెలంగాణ కావాలని ఆనాడు మదన్ మోహన్ గారికి పట్టం కట్టారు. మలిదశ ఉద్యమంలో తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టిన గొప్పతనం సిద్దిపేట ప్రజలది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రజలు గొప్పవాళ్ళు. ఆనాడు తొలిదశ ఉద్యమంలోనైనా మలిదశ ఉద్యమంలోనైనా రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక బలమైన ఆకాంక్షను వెలుబుచ్చి ఆశీర్వదించినటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. ఢిల్లీ నుంచి పిలుపు వస్తే పరిగెత్తుకుపోయే రోజులు, కానీ ఆ కాగితాన్ని చించేసి మాకు పెద్ద మనుషుల ఒప్పందమో ఈ 6 సూత్రాలు మాకు పదవిలో కాదు తెలంగాణ కావాలని నిక్కచ్చిగా ఆ రోజు మాట్లాడినటువంటి నాయకులు. సో అదే స్ఫూర్తిని కేసీఆర్ గారు కూడా కొనసాగించారు. కేసీఆర్ గారికి కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, ఎన్నో సూత్రాలు పథకాలు ఎన్నెన్నో చెప్పినా కూడా చివరికి ఆమరణ నిరాహార దీక్ష బట్టి ప్రాణం కంటే తెలంగాణ ముఖ్యమని చెప్పి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ గారు సాధించారు. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి ఆ మెడికల్ కాలేజీకి వారి పేరును ప్రతిపాదిస్తూ నేను ప్రభుత్వానికి పంపిస్తాను, మాట్లాడతాను. తప్పకుండా దాన్ని జరిగే విధంగా నేను కృషి చేస్తాను.